మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ఆసరా పెన్షన్దారులందరిపైన ఎంక్వైరీ చేసి అనర్హులను తొలగించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే మొదట ఒక 4 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ 4 ప్రాంతాలలో పెన్షన్దారులందరినీ ఎంక్వైరీ చేసి బోగస్ పెన్షన్దారులను అనర్హులను గుర్తించి తొలగించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. దీనిని ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేశాను. అయితే ఈ ఎంక్వైరీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా జరగనున్నది. కాబట్టి ఇక్కడ ఈ పెన్షన్ల ఎంక్వైరీ జరిగే సందర్భంలో అనర్హులు తొలగిపోతే మంచిదే. ఇక్కడ అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. కానీ అర్హులైనటువంటి వారి పెన్షన్లు తొలగిపోకూడదు అన్నది అంతర్నేత్ర ఉద్దేశం. మీరు అర్హులే అయితే మీ పెన్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదు. రద్దు కాకుండా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ పెన్షన్కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ పెన్షన్ రద్దు కాకుండా ఉండాలి అంటే ఏ అప్డేట్స్ మీరు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం కానివ్వండి, పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ఆసరా పెన్షన్లకే కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ అనేది భవిష్యత్తులో జరుగుతుందా జరగదా అన్నది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఆసరా పెన్షన్దారులు తగిన జాగ్రత్తలు తీసుకొని తమ పెన్షన్ కట్టు కాకుండా చూసుకోవాలి. దీనిలో భాగంగా మొదట మీరు చేయవలసింది ఏంటంటే మీ ఆసరా పెన్షన్ స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా సరి చూసుకోవాలి. అంటే మీ పెన్షన్కు మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా చూసుకోండి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వారి ఆధార్ కార్డు కాకుండా ఇతరుల ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఈ విధంగా లింక్ అయి ఉన్న సందర్భంలో మీ పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆసరా పెన్షన్కు మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా సరి చూసుకోండి. ఒకవేళ ఇతరుల ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నా మీ ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కానీ వెంటనే మీ ఆధార్ కార్డును లింక్ చేసుకోండి. ఆ తర్వాత మీ పెన్షన్ స్టేటస్లో మీ యొక్క పేరు మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా ఉందా లేదా పేరులో ఏమైనా మార్పు ఉందా, అంటే పేరులో ఏమైనా తప్పు ఉందా అన్నది మీరు సరిచూసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మాదిరిగా మీ పెన్షన్ స్టేటస్లో మీ పేరు లేనట్లయితే వెంటనే మీ పేరును ఆధార్ కార్డులో మాదిరిగా మార్చుకోండి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కొంతమంది యొక్క పేర్లు ఆధార్ కార్డు మాదిరిగా పెన్షన్ స్టేటస్లో లేవు అని చెప్పేసి వారి పెన్షన్లను నిలిపివేయడం అనేది జరిగింది. వారికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది కూడా జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. కాబట్టి మీరు మీ పెన్షన్ స్టేటస్లో మీ పేరు ఆధార్ కార్డులో మాదిరిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. లేనట్లయితే మీ పేరును ఆధార్ కార్డులో మాదిరిగా పెన్షన్ స్టేటస్లోకి మార్చుకోండి. మరియు మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో మీ పేరు ఆధార్ కార్డులో మాదిరిగా ఉందా లేదా అనేది సరి చూసుకోండి. ఎందుకంటే 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ 10 లక్షల పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10 లక్షల పెన్షన్లలో దాదాపు 5 లక్షల పెన్షన్లు ఓల్డేజ్ పెన్షన్లు ఉన్నాయి. ఈ ఓల్డేజ్ పెన్షన్లకు సంబంధించి వారి వయసును నిర్ధారణ చేయడానికి ఓటర్ ఐడి కార్డును ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఓటర్ ఐడి కార్డులో వారి పేరు ఏ విధంగా ఉందో పెన్షన్లో అదే విధంగా పేరు నమోదు కావడం అనేది జరిగింది. ఇప్పుడు మీ పేరు ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగానే పెన్షన్ ఐడిలో ఉందా, ఇక్కడ ఓటర్ ఐడి కార్డులో ఉందా అనేది సరి చూసుకొని ఒకవేళ లేనట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డుకు లింకు ఉందా లేదా అనేది సరి చూసుకోండి. ఒకవేళ లింక్ లేనట్లయితే మీ మొబైల్ నెంబర్ను ఆధార్ కార్డుకు
లింక్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీ యొక్క ఆసరా పెన్షన్ స్టేటస్కు లింక్ అయి ఉందా లేదా చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా మీ యొక్క ఆసరా పెన్షన్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ పెన్షన్లన్నీ కూడా పోస్టల్ ద్వారా పంపిణీ చేయడం బంద్ అయ్యి మీ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాంక్ ఖాతా అనేది మీ ఆసరా పెన్షన్ స్టేటస్కు లింక్ అయి ఉందా లేదా అనేది సరి చూసుకోండి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా సరి చూసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డు లింక్ లేనట్లయితే తప్పనిసరిగా మీరు లింక్ చేసుకోండి. ఇక డిజబుల్ పీపుల్ విషయానికి వచ్చినట్లయితే, వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే పై విషయాలన్నీ కూడా వారికి కూడా వర్తిస్తాయి. మరియు ఎక్స్ట్రాగా వారు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ సదరం సర్టిఫికేట్ డాటాను బట్టి యూడిఐడి కార్డు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి డైరెక్ట్గా యూడిఐడి కార్డులనే జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారందరికీ కూడా ఇక్కడ యూడిఐడి కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. యూడిఐడి కార్డులు రానటువంటి వాళ్ళు మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను చూసుకొని అక్కడ లెఫ్ట్ సైడ్లో యూడిఐడి కార్డును మరియు యూడిఐడికి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా యూడిఐడి కార్డుకు మాత్రము సదరం సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవద్దు. ఇక ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి, మీ యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, మీ యొక్క యూడిఐడి కార్డుకు లింక్ అయి ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఖచ్చితంగా యూడిఐడి కార్డుకు మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబరు లింక్ అయ్యే విధంగా ఉండాలి. దీనికోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు తెలియజేస్తున్నాయి. తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తోటి ఫోన్ నెంబర్ తోటి యూడిఐడిని ఈకేవైసీ చేసుకోవాలి అని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి యూడిఐడి కార్డుకు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు లింక్ లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా యూడిఐడి తోటి మీరు ఈకేవైసీ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే దివ్యాంగుల పెన్షన్కు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ ఈ యూడిఐడి కార్డుకు ఆధార్ నెంబర్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి లింక్ లేనట్లయితే మీకు ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలు ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఈ వీడియోను చూసి వెళ్ళిపోకండి. దయచేసి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.